హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మార్వెల్ స్పాట్లైట్ తరపు నుంచి మినీ సిరీస్గా వచ్చింది ఎకో. అలాగే దీంట్లో గెస్ట్ అపీరియన్స్గా డేర్ డెవిల్ వస్తాడు కొన్ని నిమిషాల పాటు. పోయిన సంవత్సరం వచ్చిన హాకాయ్ సిరీస్లో కాంటాక్ట్ కిల్లర్గా కనిపించిన మాయా, అలాగే తన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంది, తనకి ఏ విధంగా ఫిస్కీ దగ్గర పనిచేస్తుంది, అలాగే తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ఫ్యామిలీ స్టోరీ అంతా దీంట్లో సపరేట్గా నెరేషన్ చేశారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన ఒక 5 నిమిషాల షో చూస్తే అసలు మనం వచ్చింది ఎక్కువ అది మాయా లోఫెస్ గురించేనా అని ఒక డౌట్ వస్తుంది. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఒరిజినల్ స్టోరీ లైన్లోకి వస్తుంది. ఏ విధంగా వాళ్ళ ఏమంటారు అమ్మమ్మ అట వాళ్ళ ఒక 5 జనరేషన్ల స్టోరీని దీంట్లో కనెక్ట్ చేస్తూ వాళ్ళకున్న సూపర్ న్యాచురల్ పవర్స్ అన్నీ ఒకవేళ తినకొస్తే ఏ విధంగా సర్వైవ్ అవుతుంది, దాన్ని ఏ విధంగా వాడుకుంటుంది అనే కాన్సెప్ట్ మీదనే ఈ వెబ్ సిరీస్ని క్రియేట్ చేశారు. అలాగే దీంట్లో 5 ఎపిసోడ్లు ఉన్న పేర్లు వచ్చేసి తన 5 తరాలకు సంబంధించిన ఎపిసోడ్లు. లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి మాయా, అంటే మాయా లోఫెస్ మీదనే తన మీదనే పెట్టారు. అలాగే ఇది ఫ్యూచర్స్ మూవీ మార్వెల్ కామిక్స్కి సంబంధించి డిఫెండర్స్కి అంటే గ్రూప్ అప్ చేయడానికి ఇలా ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తున్నారు. ఇంకా దీంట్లో అలాగే ఈ మూవీ అంటే వెబ్ సిరీస్ స్టోరీస్కి వచ్చేసి తను చిన్నప్పుడు ఏ విధంగా తన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, తన తర్వాత తన ఒక ఏజ్కి వచ్చే టైంలో వాళ్ళ అమ్మని ఎలా కోల్పోయింది, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఎలా దూరం అయింది, అలాగే ఫిస్కీ దగ్గర అంటే వాళ్ళ మా అంకుల్ ఫిస్కీ దగ్గర ఏ విధంగా కాంటాక్ట్ కిల్లర్గా మారింది, అంటే ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అయినా కానీ ఎంత స్ట్రాంగ్గా ఎలా అయింది, అవన్నీ మనకు ఈ దాంట్లో చూపిస్తారు. అలాగే ఈ వెబ్ సిరీస్లో 5 ఎపిసోడ్లు ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించి ఒక్కొక్క ఎపిసోడ్ పేరు పెట్టి అలాగే దాని తర్వాత కంటిన్యూ చేశారు. దాన్ని పర్లేదు, ఉన్నంత వరకు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. మార్వెల్ తరపు నుంచి మరి అంత హైలైట్ సిరీస్ అయితే కాదనుకుంటా నా ఒపీనియన్. క్లైమాక్స్లో కూడా కొద్దిగా నాకైతే ఇది ఎండింగ్ నచ్చలేదని చెప్పాలి. ఎందుకంటే యాడ్ స్టార్ట్ అయిందో అన్నీ ఎండ్ అయిపోతుంది. ఇంకా అలాగే వచ్చేసి క్యారెక్టరైజేషన్ పరంగా మాయా లోఫెస్ క్యారెక్టరైజేషన్లో వచ్చేసిన చిన్న పాప, అలాగే ఇద్దరు చిబ్బీగా బాగా అందరూ బాగుంటారు, ముద్దుగా క్యారెక్టరైజేషన్ పరంగా, లుక్స్ పరంగా. చూద్దాం. మార్వెల్స్ పరంగా వచ్చిందైతే ద బెస్ట్ సిరీస్ వాండా విజన్, లోకి సిరీస్ 1 సిరీస్ 2 ద బెస్ట్ సిరీస్.